నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జీఎస్టీ 2.0 సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు అంగన్వాడీలను బలోపేతం చేయాలని కోరిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామన్న మంత్రి సంధ్యారాణి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఈశ్వరలక్ష్మి హోమం వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక తీర్మానం చేసింది జీఎస్టీ 2.0 సంస్కరణలకు మద్దతుగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తాయని అభివర్ణించారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు దసరా దీపావళి పండుగలను ముందుగానే తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు గతంలో దేశంలో పన్నుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉండేదని గుర్తు చేశారు ఒక దేశం ఒకే పన్ను అనే నినాదంతో ప్రధాని మోదీ తెచ్చిన జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబులతో మరింత సరళతరంగా మారిందని ప్రశంసించారు ఏదైతే ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్ ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూపబోతుంది ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటిసారిగా 2000లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ తీసుకురావాలని ఆలోచన చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఈ రోజు నెక్స్ట్ రిఫార్మ్ జీఎస్టీ 2వ రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితం ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను అయితే దీంట్లో సైలెంట్ ఫీచర్స్ ఒకసారి చూస్తే మనం ఈ రోజు వచ్చిందంతా కూడా ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్ కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే టాక్సేషన్ మార్చేసేవాడు వేరే స్లాబ్కి పోయేది దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ అధికారులు వెళ్ళి ఎరా చేయడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18 దీనివల్ల 140 కోట్ల మందికి
నాకు ఏమాత్రం అనుమానం లేదు. ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొకసారి ఘంటాపదంగా నేను మీ అందరికీ చెప్పిస్తున్నాను. కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు, కానీ మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0% వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో మనమేమేమి మార్పులు తేగలుగుతామో, ఏమేమి రిఫార్మ్స్ తేగలుగుతామో ఆ రిఫార్మ్స్ అన్ని తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ఆశ ఒకటే, 15% గ్రోత్ రేట్ రావాలి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలి, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగుదేశం ఉండాలన్న కోరిక. ఇది సాధ్యం కావాలంటే మనందరం సమిష్టిగా ఆలోచించి రేపు జరగబోయే పని ఈ రోజే మనం చేయగలిగితేనే జరుగుతాయి. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న 55,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలని, అందులో పిల్లలకు ఐక్యూ పెరిగేలా బలవర్ధక ఆహారం అందించాలని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు 11,500 చెల్లిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,746 కేంద్రాలు ఉంటే అందులో కేవలం 48,268 మంది మాత్రమే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అధ్యక్ష, మనకి ఇంచుమించు ప్రతి అంగన్వాడీకి ఒక్కొక్కరు ఉండి తీరాలి. ఎందుకంటే అంగన్వాడీ అన్నది ప్రతి పిల్లడికి ముందు అది ప్రారంభమైన విద్యా దశ జీవితంలో. తల్లిదండ్రుల తర్వాత మొదట వెళ్ళేది అంగన్వాడీకి వెళ్తారు అధ్యక్ష పిల్లలు. అందువల్ల అవి వేకెన్సీస్ అన్ని కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం 2020లో ఒక స్టడీ చేశారు అధ్యక్ష. పిల్లలు ఇప్పుడు కూడా 5 సంవత్సరాల లోపలే వాళ్ళలో ఉన్నటువంటి 85% వాళ్ళ మెదడు బ్రెయిన్ ఎక్కువగా వికసిస్తుంది. అందువల్ల అక్కడే అంగన్వాడీ సెంటర్స్ లోనే ఒక ఎడ్యుకేషన్ సెంటర్స్ గా కేంద్రం తీసినటువంటి నిర్ణయం ప్రకారంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచాలనే ఉద్దేశంతో మొదట 5 సంవత్సరాల్లోనే 19% వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? పిల్లలు కేవలం పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మంచి విద్యా బోధనకు సంబంధించి ఆటల ద్వారా విద్యలు వచ్చే విధంగా, వాళ్ళు వికసించే విధంగా వాళ్ళకైతే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 6 సంవత్సరాల లోపలే జరుగుతుంది అధ్యక్ష. ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అన్నది మీ ద్వారా మంత్రివర్యులు గౌరవనీయులు కొనతాల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు అడిగినటువంటి సమాధానంగా 55,746 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 48,268 అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్ గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్ కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ లో గౌరవ వేతనం చంద్రబాబు నాయుడు గారు 2వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష.
అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి వాళ్ళకి 2700తో మొదలు పెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ 4500, తర్వాత 10500తో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఒకే 1000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్ గా వాళ్ళకి 11,500 రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి సెలవులు కూడా ప్రసూతి సెలవులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా 15 రోజులు ఉంటాయి అధ్యక్ష. వార్షిక సెలవులు కూడా 20 రోజులు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చాక 60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని 62 కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుయేటీ కోసం బాధపడుతున్న ఆ అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం కూడా జరిగింది. అంగన్వాడీ టీచర్లు అయితే 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ అనంతరం, అలాగే ఆయాలైతే 40,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయలు బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష. అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 11,400 కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష. మరుగుదొడ్లు కూడా 10,000 సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ సౌకర్యం కూడా 8,000 సెంటర్స్ కి ఇస్తున్నాము. సొంత భవనాలు మాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అద్దె భవనాల్లో వెళ్తున్నాయి. అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు. మాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష. ఇంటెన్షనల్ గా పెట్టిన కేసులు అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు నిజంగా జరిగినవి ఏవైతే 1-2 ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంతకు పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇస్తున్నాం, అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ఎమ్మెల్సీలకు వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. బొత్స సత్యనారాయణ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై జగన్ మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని, కూటమికి లేదని మండిపడ్డారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.